మా గోల్డ్ చైన్ కొరకే ఎక్స్ట్రా రెండు ఒకసారి అటాక్ ఇచ్చేద్దామని చూస్తున్నాయి. దాని బాధ దాని హెయిర్ స్టైల్ పడిపోతుంది. ఒకేసారి ఎక్కువ వచ్చామనా? ఒక్కొక్కళ్ళు వస్తే పర్లే కదా నీకు. గుడ్డు ఏదో ఫుడ్ అనుకుంటున్నామో. హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీకు కొన్ని ఎగ్జాటిక్ బర్డ్స్ని చూపించాలనుకుంటున్నాను. ఇవి టేమింగ్ బర్డ్స్ అన్నమాట. మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ చేయవు, జస్ట్ వాటికి కొద్దిగా సమయం కావాలంతే మనం అలవాటు పడడానికి. ఇది బయట మనం చూసే పెట్ షాప్ కాదండి. లాస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళాను కదా, అప్పుడే నేను హౌసింగ్ బోర్డ్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసామన్నమాట. టేమింగ్ బర్డ్స్ అనగానే అవి మన దగ్గరికి వస్తాయి, మనం వాటిని టచ్ చేయొచ్చు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి. సో ఆ ఎగ్జైట్మెంట్తోనే అక్కడికి వెళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది వాటిని పెంచే ఒక పర్సన్ వాటి మీద ఎంత ప్రేమ, ఎంత హాబీతో, ఒక ప్యాషనేట్గా బర్డ్స్ని కలెక్ట్ చేస్తూ వాటికి బ్రీడింగ్ చేపిస్తూ చాలా చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారు. సో మీరు కూడా ఈ వీడియోలో ఈ బర్డ్స్ ఎంత ప్లేఫుల్గా ఉన్నాయో చూసేయండి. మీ పేరండి? సాజిద్ నా పేరు. సాజిద్ గారు ఎన్ని పక్షుల్ని పెంచుతున్నారో. బాగా ప్యాషన్ అనుకుంటా పక్షుల్ని పెంచడం. సాజిద్ క్యాట్స్ ఏం లేవా? ముందు తీసుకెళ్తాను అక్కడ. నెక్స్ట్ క్యాట్స్ అక్కడ ఉన్నాయా? ఉన్నాయి క్యాట్స్, క్యాట్స్ డాగ్స్ అన్నీ ఉన్నాయి. హలో, మాట్లాడమ్మా కాసేపు. ఇది కొంచెం భయపడుతుంది మేల్ బర్డ్. అంటే ఏం కాదు, ఇది మంచిగా అది ఇది సేమా? అది మేల్, ఇది ఫీమేల్, కాకపోతే బ్రీడ్ సేమ్. మరి కలర్స్ కూడా డిఫరెంట్ ఉంది. అంటే ఈ ఒక్క బ్రీడ్ లోనే ఇలా డిఫరెన్స్ గా ఉంటాయి. సో ఈ బ్రీడ్ లోనే కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే. మిగతా బ్రీడ్ లోని మేల్ ఫీమేల్ ఒకేలా ఉంటాయి సేమ్. ఇవి వాటి ఫుడ్ సన్ఫ్లవర్ సీడ్స్ చేతిలో పెడితే. వెరీ గుడ్, గుడ్. అరే ఇంసలు మీరు పెట్టారా కాలుకి? కళ్ళు పెద్దవి చిన్న అవుతుంది. తినట్లేదేంటి? షైన్ అదే భయం వేస్తుంది నాకు. వెరీ గుడ్. మళ్ళీ తింటున్న లోపల సీడ్ని మాత్రమే. సూపర్. నువ్వు పప్పుతో పప్పు అలాగే నోట్ దగ్గర ఇచ్చాను సరిపోతుంది. భయపడుతున్నా. చూడ్చండి ఇందు పైన ఎలా తీసేస్తుందో చూసావా? లోపల సీడే తింటుంది. ఇవేం సీడ్స్ అండి? అదైతే నెక్స్ట్ తీసుకో. అది ఇంతమందిని చూసి ఫస్ట్ టైం చూస్తుందంట. అవునా? సేమ్ ఎక్లెక్టస్ అన్నది బ్లూ సేమ్. అవి కొత్తగా వచ్చింటాయి, ఒక 5 days అవుతుంది. మా హౌస్ తీసాను ఫస్ట్ ఇవి 2 పెట్టుకున్నా. మీరే దీనికి అలవాటు చేశారా మనుషుల్ని, లేదంటే ఇది ఫస్ట్ నుంచి కాదు? ఫస్ట్ కొంచెం అలవాటు ఫుడ్ అది చేసాం, తీసుకోదు ఫుడ్ అసలు. ఇక్కడ తీసుకొచ్చాక అలవాటు చేశారా? సింగిల్ అయితే 150, అంటే టేమ్డ్ అయితే చిన్న పిల్లలు. పెద్దవాళ్ళు అనుకోండి 185 అలా ఉంటుంది కాస్ట్. గరే ఉంటే అది 75,000 అని. 100 years అవుతుంది, 60 to 100 years. ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తప్ప ఇంకేం లేదు. మనం అలవాటు చేస్తే మనకి తగ్గట్టు మార్కెట్ ఇంకా వెళ్ళినా బయట అంటే ఇవి పెద్ద పేరు అడల్ట్ చిన్న బేబీస్ ఉన్నాయి కదా, అవి బయటికైనా వచ్చేస్తూ ఉంటాయి. మనం అలవాటు చేస్తాం, మన దగ్గరే ఉంటాయి కాబట్టి. ఇవి మీరు తేవటమే బయట నుంచి తెచ్చేసుకొచ్చాను. సో చిన్నప్పటి నుంచి బేబీస్ ఉన్నప్పటి నుంచి మన దగ్గర పెంచుకుంటే కనుక బయటకి ప్రకృతి మనకి ఎన్నో బ్యూటిఫుల్ థింగ్స్ని ఇచ్చింది. అందులో ముఖ్యంగా రకరకాల రంగులతో బ్యూటిఫుల్గా కనిపించే ఫ్లవర్స్ ఒక ఎత్తు అయితే,
రకరకాల రంగుల్లో ఉండే రామచిలుకలు ఒక ఎత్తు. వాటిని చూస్తూ ఉంటే ఒక రకమైన హ్యాపీనెస్, వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనసుకెంతో ఆహ్లాదం. టైం అసలు తెలియకుండానే పోతుంది కదా. దీన్ని దగ్గర తీసుకున్నానా? ఈ బ్రీడ్ పేరేంటండి? ఆఫ్రికన్ గ్రే. ఇది ఆఫ్రికన్ గ్రే. మాటలు నేర్చుకుంది. దానికి చాలా కోపం వస్తుంది. దీన్ని పట్టుకున్నామని దాని కోపం వచ్చేస్తుంది. హలో హలో హలో, ఇది మేలా ఫీమేలా? ఇంకా దొరికాలి చదివి. ఫీమేనా? చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది ఈ వర్డ్. త్వరగా నేర్చుకుంటదేమో. అన్ని మాటలు చదివి ఇంకా దొరికాలి. చాలా intelligent. ఏది మాట్లాడు? హలో హలో హలో. ఇది కొంచెం అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత ఇంకా వాళ్ళని వదలదు, కరవదు, అసలు ఏం చేయదు. అన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఏనా? ఇంక వేరే ఫుడ్ ఏముండదా వీటికి? ఫ్రూట్స్ వెజిటబుల్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ ఉంటుంది. మార్నింగ్ స్ప్రౌట్స్ పెడతాం, ఈవినింగ్ సీడ్స్ పెడతాం. ఈ ఎలాంటి వెదర్ లో అయినా ఉంటాయా? ఎలాంటి మరి weather? ఆఫ్రికా కదా ఇవి. ఇక్కడ అలవాటు అయిపోతుంది, అలా ఇంకా. అవునా? హలో అక్క బాగుందా? సూపర్ ఉందిరా. నేను కాసేపు వస్తుందా? నేను ఏం చేసినా ఏం అనట్లేదు ఏంటి? అది అనలేదు, ఇది అనలేదు. నేను కూడా పట్టుకుంటా. హలో 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 హలో. బర్డ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. పెట్స్ ఫీల్డ్ లోకి వచ్చి 8 years అవుతుంది. ఇంటర్లో పెట్స్ ఫస్ట్ ఏంటి? పర్స్ అండ్ క్యాట్స్ పెంచాను. ఫస్ట్ క్యాట్స్ క్యాట్స్ తీసుకొచ్చాను. ఇంకా బర్డ్స్ అప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఈ బర్డ్స్ అని చెప్పి చాలా సెర్చ్ చేసిన దొరకలేదు నాకు. దాని తర్వాత ఇప్పుడు టైం పట్టి 3 years తర్వాత దొరికింది మంచి బర్డ్స్. అప్పుడు తీసుకొచ్చాను. అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఓకే. సో 3 years నుంచే మీరు ఈ బర్డ్స్ ని బర్డ్స్ చూసుకుంటాను. స్టార్టింగ్ నుంచి. వదిలేమ్మా. దాన్ని ప్యాంపరింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు, నీకు ఉంటుంది. అందుకేనా మీరు ఫస్ట్ దాని దగ్గర తీసుకెళ్లారు? లేదంటే అయిపోదు. నిజమే. అది చూసావా? అసలు అక్కడ నుంచి కదలదు. ఇంక మన మనం బన్నీ వెళ్ళేదాకా. చూడు, మన మనం బన్నీ చూడు ఎలా బిహేవ్ చేస్తుంది, వేరే వాటిని షాపర్ చేస్తుంది. అది రావట్లేదు బయట ఇంకా. సో ఈ కేజెస్ అన్నీ కూడా వాటికి విశాలంగా ఉండడం కోసం వాళ్ళ ఇంటి మిద్దె మీదే చేపించుకున్నారనమాట. సో అక్కడి నుంచి మేము వేరే చోటికి వెళ్ళామండి. ఇది వచ్చేసి డాగ్ హాస్టల్ అంట. అంటే ఊరు వెళ్తూ ఉంటారు కదా, ఊరు వెళ్ళినప్పుడు డాగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాటికి ఫుడ్ ఎట్లా ఫీడ్ చేయాలి. సో ఇలాంటి హాస్టల్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలా డాగ్స్ని ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ మీకు ఒక సరదా విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ రాయల్ ఫెసిలిటీ కొన్ని డాగ్స్కి ఉన్నాయి, కొన్ని డాగ్స్కి నార్మల్ ఫెసిలిటీస్ అనమాట. కొంతమంది ఏంటంటే మా డాగ్స్కి ఏసీ కావాలని, లేకపోతే పలానా ఫుడ్ మాత్రమే పెట్టాలి, మీట్ పెట్టాలి ఎవ్రీడే, ఇట్లా కొన్ని పర్టికులర్స్ ఉంటాయి కదా. సో అలాంటి డాగ్స్ని ఒక రూమ్లో, ఏసీ రూమ్లో పెడుతున్నారు. మిగిలిన వాటన్నిటిని బయట కేజెస్లో పెట్టేశారు. ఈ డాగ్ హాస్టల్ని ఇంకా చిన్న చిన్న ప్యారెట్స్ చాలా రకాల లోపల కేజెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సాజిద్ గారే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మన ఇండియన్ రామచిలుకలు ఉన్నాయి కదా, ఇవి వీళ్ళకి అలవాటు పడ్డాయంట. వదిలేసినా కూడా మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికే వచ్చేస్తాయంట. సో అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటారంట, అప్పుడప్పుడు మళ్ళీ అవి కేజెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే బయట వేరే బర్డ్స్ నుంచి కాపాడడం కోసం అలా కేజెస్లో పెడుతూ ఉంటారంట. ఇంతకు ముందు క్యాట్స్ని, డాగ్స్ని ఎలా అయితే ఇంట్లో పెంచుకునేవాళ్ళో ఇప్పుడు రామచిలుకల పెంపకం కూడా అలాగే పెరిగిపోయిందండి. అయితే వీటికి సరైన ఫుడ్, కేరింగ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ నేను మీకు చూపించాను చూడండి, కొంచెం పెద్దగా ఉండే రామచిలుకలు చూసారు కదా, వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. జాగ్రత్తగా ఫుడ్ అనేది స్ప్రౌట్స్ కానీ, లేదా నట్స్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇలాంటివి పెడితే సరిపోతుంది. బట్ వాటితో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. మనం మన పిల్లలతో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తాం, అలా వాటితో కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వాటితో ఆడుకుంటూ ఉంటేనే మానసికంగా, శారీరకంగా కూడా హెల్దీగా ఉండి ఎక్కువ కాలం లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ వాటి కాస్ట్ కూడా ల్యాక్స్లో ఉంటుందండి. మకావ్ కానీ, లేదంటే గ్రే ఆఫ్రికన్ ప్యారెట్ కానీ, ఇట్లా వీటి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 100 years దాకా బ్రతుకుతాయట అవి. అయితే ఈ బర్డ్స్లో ఇంకొక విషయం కూడా చెప్పారండి. పేర్లో, జతలో ఏదైనా బర్డ్ చనిపోయినా లేకపోతే వెళ్ళిపోయినా ఇంకొక బర్డ్తో పేరు కట్టడానికి దీనికి ఆల్మోస్ట్ 8 years పడుతుందట. కొన్ని బర్డ్స్ అయితే అసలు పేరు చేయనే చేయవట.
లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతాయట. ఇప్పుడు మీరు చూస్తున్న బర్డ్స్ అన్నీ కూడా చిన్న సైజులో ఉండే బర్డ్స్ అండి. వీటి కాస్ట్ తక్కువే ఉంటుంది అండ్ లైఫ్ స్పాన్ కూడా తక్కువగా ఉంటుంది. బ్రీడ్ని బట్టి కాస్ట్ ఉంటుందంట. చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. అన్నిటినీ కూడా దగ్గరికి చూసాము అండ్ కొన్నిటితో ఆడుకున్నాం కూడా. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే. ఇక్కడ మీకు వుడ్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, సో అవి వాటి హౌసెస్ అన్నమాట. ఏమన్నా బ్రీడింగ్ చేయాలనుకుంటే లోపల బ్రీడింగ్ చేసేస్తూ ఉంటాయి, పిల్లల్ని కూడా అక్కడే పొదిగేస్తూ ఉంటాయంట. సో దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్, ఆ వార్మ్నెస్, అక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేశారు. ఈ పక్షులన్నీ కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం వల్ల అవి వైల్డ్ లైఫ్కి దూరంగా ఉండటం వల్ల మనుషులకి దగ్గర అవుతున్నాయి అన్నమాట. సో మనం బయటికి వదిలేసినా కూడా అవి బ్రతకటం కష్టం. సో మనుషుల్లోనే ఇవి మెలిగిపోతాయి. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా రామచిలుక బయట కనిపించినప్పుడు దాన్ని పట్టుకుంటే బాగుండు అనే ఫీలింగ్ అనేది ఒకటి ఉండిపోయేది. సో ఆ కోరిక ఈ రోజుతో తీరిపోయింది. మా పిల్లలు కూడా ఈ పక్షులతో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ పక్షులకి కూడా పెద్దగా భయం కూడా ఏం లేదు. అంటే జనాల్ని చూసి చూసి అలవాటు అయిపోయిందో ఏమో, చక్కగా మనుషుల దగ్గరికి వస్తున్నాయి. భయంతో ఎగిరిపోవడం లాంటివి ఏమీ చేయట్లేదు. కొత్త కొత్త పక్షుల్ని తీసుకొచ్చి వాటిని బ్రీడింగ్ చేయించి వాటిని టేమ్ చేసి, అంటే బాగా మనుషులకి అలవాటు చేసి బయటకు అమ్ముతూ ఉంటారట. అందుకే ఎక్కడా కూడా కొత్తదనం లేకుండా, భయపడకుండా చాలా ఫెమిలియర్గా, ప్లేఫుల్గా ఉన్నాయి ఈ బర్డ్స్ అన్నీ. అండ్ ఇక్కడ పావురాలు కూడా చాలా సంఖ్యలో ఉన్నాయండి. ఇవి కూడా జస్ట్ వెళ్తాయి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అంతే తప్ప వదిలేస్తే వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకపోవడం అంటూ జరగదంట. అంటే మనం ఎంత ప్రేమని ఇస్తే అవి తిరిగి మళ్ళీ అంత ప్రేమని ఇస్తాయని అర్థం, అంతే కదా. సో ఆ రోజైతే మా డే కంప్లీట్గా పక్షులతో టైంపాస్ అయిపోయింది. సో చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.